కీమా ముట్టీల బిర్యానీ. కీమా ముట్టీల బిర్యానీ చేస్తాం కదా. కీమా ఎంత బాగుందో, ఎంత బాగా క్లీన్ చేసి పెట్టాను చూసావా. ఓ పని చేయ అబ్బాయి, నువ్వేం చేస్తావు అంటే అక్కడ నూనె వేసి పెట్టి ఉంచాను రా, పొయ్యి మీద పెట్టు. ముందు ఎందుకు వేసానంటే ఆల్రెడీ వేడి చేసి పెట్టాను. ఇది పొయ్యి వెలిగించు. నీళ్ళున్న దాకా ఉంది కదా, అలా పెట్టు. పొయ్యి వెలిగించుకో, అలాగే పెట్టు. అందులో 4 గంటల ఉప్పే. పలావాకు, మరాఠీ మొగ్గ, అనాస్ పువ్వు, దాల్చిన చెక్క. నువ్వేం చేసినా వేస్ట్, పొయ్యి వేయించకుండా. అదే నీకు తెలియదులేరా. యాలకులు, మిరియాలు, లవంగాలు, షాజీరా, 2 గంటలు నూనె అబ్బాయి. నూనె కూడా వేసేలా? నూనె కూడా వేసే. ఎందుకు అయిపోతున్నావో నాకు అర్థం కావట్లేదు. పొయ్యి ఏమో వెలిగించలేదు, మరి పొయ్యి వెలిగించకుండా తిప్పు అంటున్నావు. పొయ్యి వెలిగించు. లైట్గా చాలా చిన్న మంట ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ లోపల ఈ సాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు ఆ రసం దిగుద్ది అనమాట. ఏమమ్మ దీంట్లో ఇప్పుడు కొంచెం ఉప్పే. అదేంటి దేనికి పెట్టాం? దేనికి పెట్టాం? బిర్యానీకి పెట్టాం. బిర్యానీ చేస్తాక? ఓహో, అసలు కీమా ముట్టీల బిర్యానీ కదా మనం చేసేది. ఓకే ఓకే. ఇందులో ఇదిగో పసుపు వేస్తున్నాను, ధనియాల పొడి వేస్తాను, గరం మసాలా పొడి వేస్తున్నాను, జీలకర్ర పొడి వేస్తాను, శనగపిండి వేస్తాను, కోడిగుడ్డు ఒకటి కొట్టేసి ఉంచాము, ఇది వేస్తాను, పుదీనా కూడా వేస్తాను, కొత్తిమీర కూడా వేస్తాను. కలిపేసి అబ్బాయి ఇంతంత ఉండలుగా చేయాలి. బాబాయ్ చిన్న డౌట్ వచ్చింది నాకు. ఏంటి? అసలు ముట్టీలు అంటే ఏంటి? ఇప్పుడు మనం ఈ ఉండలు చేస్తాం, పిడికిలతో చేస్తుంటాం కదా. హిందీలో ముట్టి అంటే పిడికలు అన్నమాట. పిడికలు. ముట్టి అంటే పిడికిలి. అన్నీ ఇలా ఉండలు చేసాయి గబగబా. ఎందుకంటే నూనె వేడెక్కే లోపల ఇలా చేసి అప్పుడు నూనెలో వేసి బాగా ఉడకక్క లేకుండానే అంటే వేగక్క లేకుండా టక్కన తీసి అదే మరి దానికి ఒక కథ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. వేసి అందులో అంటే ఇలా వేసేలా దానికి ఏదో మ్యాజిక్ చెప్తావు. కొంచెం ఇలా నొక్కు, 4 ఏళ్ళతోటి అలా నొక్కు. అది కొంచెం కావాలితే నీళ్ళు అద్దుకో. కొంచెం కలర్ వస్తుంది కదా ఏగినట్టు, అవి వచ్చి ఇంకో ఎలాగా ఎలా వస్తే తీసేస్తాను అన్నమాట. బాబాయ్ ఇప్పుడే వేసాను కదా, ఏదో లైట్ గా కలర్ వచ్చింది అంటే లోపలేమి అది ఇంకా ఉడకదు. మరి మనం బిర్యానీ చేస్తాం కదా, మరి బిర్యానీలు వేస్తాం కదా, అక్కడ దమ్ చేస్తావా? ఓహో, ఈ కళ తీసే. ఆ కింద బిర్యానీ దాకుండా చూడు, పొయ్యి మీద పెట్టు. వెలిగించనా? 8 గంటలు నూనె అబ్బాయి. ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఇదిగో కొత్తిమీర వేస్తాను. పచ్చిమిరపకాయల పేస్ట్, కరివేపాకు, పుదీనా, కారం, పచ్చిమిరపకాయలు,
వేయించిన ఉల్లిపాయలు, పెరుగు కూడా వేస్తాను, వేసి కొంచెం నీళ్ళు వేసి అబ్బాయి 2 గంటలు ఉప్పు 2 గంటలు వేయాలా? ఎందుకంటే ఆల్రెడీ వేసి ఇందులో మళ్ళీ అందులో వేసాం. ఇది సామాన్ మసాలా సామాన్ ఎంత వేసాం కదా అబ్బాయి, లేదా మళ్ళీ చప్పగా అయిపోద్ది, టేస్ట్ ఉండదు. బాస్మతి బియ్యం ముందే ముట్టీలు వేస్తాం, తర్వాత అన్నం వార్చేసి సగం ఉడికిన రైస్ వేసేస్తాం, ఇందులో వేసేస్తాం, తర్వాత నిమ్మరసం వేసి దమ్ వేసేస్తాం. ఓకే, ఇదిగో ఈ ముట్టీలు వేసేస్తాను. వేసి ఈ గట్టితో వేసి ఓకే. నీళ్ళు లేకుండా వేయాలి. సరే పొయ్యి ఆరిపోయావా? ఇదిగో నిమ్మరసం వేస్తాను, 2 గంటల నెయ్యి అయ్యి ఇప్పుడు ఫుల్ అవుద్దే. దీని మీద మూత పెట్టేసి పత్రం బరువు పెట్టేయమ్మా. 20 నిమిషాలు ఇలా ఉంచామనుకో కీమా ముట్టీల బిర్యానీ రెడీ అయిపోద్ది. మూత తీ చూద్దాం ఎలా ఉందో. గ్యాస్ కట్టేనా? కట్టి అది. ఓహో, దీనికోసమా? మనం ఏదైనా చేసి ఉంటే దానికి లెక్క ఉంటుంది. అవును, వేసే ముట్టిలు వేసాయి. అబ్బాయి పైన కొత్తిమీర చల్లాలి. కొత్తిమీర, ఇంకా పుదీనా, ఇంకా మన వేయించిన ఉల్లిపాయలు. తెలుసు కదా దాని టేస్ట్ ఎలా ఉంటుంది నీకు. కీమా ముట్టీల బిర్యానీ ఎలా తయారు చేసాం? కీమా ముట్టీల బిర్యానీ ఎలా తయారు చేసామంటే, ముందుగా ఒక దాకలో నీళ్లు పోసి అందులో ఉప్పు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, దాల్చిన చెక్క, యాలుకలు, మిరియాలు, లవంగాలు వేసి షాజీరా, బాస్మతి బియ్యం కూడా వేసుకోవాలి, కొంచెం ఉడకనివ్వాలి. ఈ లోపు కీమాలో కొంచెం ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, శనగపిండి, కోడిగుడ్డు, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలిపి ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె వేసి అందులో కీమా ఉండలు వేసి కొంచెం వేయించుకోవాలి. ఒక బిర్యానీ దాకా పెట్టి 8 గరిటెలు నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్టు, కరివేపాకు, పుదీనా, కారం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పెరుగు, నీళ్లు, ఉప్పు వేసి ముట్టీలు వేసి ఉడికించాలి. ఇప్పుడు కొద్దిగా ఉడికించిన బాస్మతి బియ్యం కూడా వేసుకోవాలి. దానిపైన నిమ్మరసం, కొంచెం నెయ్యి వేసి మూత పెట్టి బరువు పెట్టి 20 నిమిషాలు దమ్ము చేసుకుని ఒక ప్లేట్ లో తీసుకుని పైనుండి కొంచెం కొత్తిమీర, పుదీనా, వేయించిన ఉల్లిపాయలు చల్లుకుంటే కీమా ముట్టీల బిర్యానీ రెడీ.